హలో ఫ్రెండ్స్, అల్లరి నరేష్ నా ఆ ఒకటి అడక్కు మూవీ. అల్లరి నరేష్ అని ఎందుకు అన్నానంటే అప్పుడెప్పుడు ఆ ఒకటి అడక్కు అనేటటువంటి ఒక పాత సినిమా ఉందన్నమాట. సో కన్ఫ్యూజ్ కామాకంటే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే ముందు అల్లరి నరేష్ గురించి మాట్లాడతా. ఒకప్పుడు తను తీసేటటువంటి కామెడీ సినిమా లెక్క వేరనమాట. నాకు ఆయన కామెడీ సినిమాలో కితకితల సినిమా అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత వచ్చినటువంటి జంపు జలాని అన్న అబ్బో వేరే లెవెల్ తీసిండు. ఆ తర్వాత నేను కమీడియన్ లాగే మిగిలిపోతా అని అనుకుంటూ ఏమో కానీ ఏమంటే ఇక కమర్షియల్ సినిమాలు తినడం మొదలుపెట్టిండు అనమాట. నాంది అయ్యుండొచ్చు, ఉగ్రం అయ్యుండొచ్చు, మన మహర్షి సినిమాలో గెస్ట్ వచ్చేయడం లాంటివి చేసిన అనమాట. అప్పుడు కొద్దిగా బాధగా అనిపించింది. అరే నరేష్ అన్న మంచి కామెడీ సినిమాలు తీస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు కదా, ఎందుకు ఇలాంటి తీస్తుండో అని చెప్పి అనిపించింది అనమాట. మళ్ళీ ఏమంటే ఇక ఇది నాకు సెట్ కాదు అనుకుంటేమో మళ్ళీ నేను కమీడియన్ అవతారం వేయాలి అని చెప్పి తీసినటువంటి సినిమాని ఆ ఒక్కటి అడక్కు. నిజంగా ఈ సినిమా గురించి అడక్కపోవడమే ఉత్తమం అనమాట. లాగు రంబోలా, రాడ్డు రంబోలా అనేటటువంటివి కూడా చాలా అంటే చాలా చిన్న పదాలు అయిపోతాయి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, జస్ట్ లైక్ కామెడీ అనమాట. అల్లరి నరేష్ ఉన్నాడు, చాలా మంది కమీడియన్స్ ఉన్నారు. ట్రైలర్ చూస్తే కొద్దిగా కామెడీగా అనిపించింది అనమాట. సో సినిమాలో కూడా ఆ రేంజ్లో ఏమన్నా కామెడీ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఎక్కడ నవ్వాలి అనేటటువంటి మినిమం కూడా నాకు తెలియలేదు. ఇక అర్థం చేసుకోండి ఎంత లాగుందో. అర్థం పద్దం లేనటువంటి సాంగులు, ఎక్కడ పడితే అక్కడ సాంగ్లు యాడ్ చేయడం, హీరోయిన్ చూసినప్పుడు సాంగే, కలిసినప్పుడు సాంగే, ముందుకు వెళ్తున్నప్పుడు సాంగే, ఇది ఎక్కడ సాంగులు రా మామ అని చెప్పి తలపట్టుకునే లోపల ఎక్కడ పడితే అక్కడ పంచులు అనమాట. ఇప్పుడు నైబర్స్ అల్లరి నరేష్ వేసేటటువంటి పంచులు, అల్లరి నరేష్ వాళ్ళకి వేసేటటువంటి పంచులు, ఈ యొక్క చిరాకు దొబ్బేసింది ఫ్రెండ్స్. నిజంగా థియేటర్ నుండి ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అల్లరి నరేష్ ఒకప్పుడు చేసినటువంటి కామెడీకి ఇప్పుడు చేసినటువంటి కామెడీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు, అటు ఇటుగా అయిపోయింది అనమాట. ఏదో వంకర దగ్గరగా అడ్డదిడ్డంగా ఏది పడితే అది మాట్లాడితే సరిపోద్ది. మధ్య మధ్యలో ఆ ఫన్నీ బీజం అయితే నవ్వుతారు అని అనుకున్నారేమో తెలియదు, కానీ మనల్ని అయితే నవ్వించేటటువంటి ప్రయత్నం గట్టిగా చేశారు, కానీ ఏమాత్రం నవ్వు రాలేదు. మరి కమీడియన్స్ లేరా అంటే ఫుల్ కమీడియన్స్ ఉన్నారు. వేరే వేరే సినిమాలో వాళ్ళు మనల్ని నవ్వించినంత ఇదిగా కూడా ఈ సినిమాలో నవ్వించలేకపోయారనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడైతే ఇంటర్వ్యూలు పడిందిరా బాబు అని చెప్తే అమ్మాయి అనుకుంటాం అనమాట. ఇక సెకండ్ హాఫ్ కూర్చుంటే ఎప్పుడు క్లైమాక్స్ వస్తారని చెప్పి ఎదురు చూస్తాం. సినిమా అయిపోయాక ఇక దండం పెట్టి బయటికి రావడం జరిగిందనమాట. సో మినిమం కథ అయితే లేదు ఈ సినిమాలో, కామెడీ అయితే లేదు, ఒక కాన్సెప్ట్ అయితే లేదు. దాన్ని ముందు నీట్గా మనకి ప్రజెంట్ చేసేటటువంటి ఇది కూడా లేదు. ఏదో తీయాలంటే తీశారు, ఏదో పాత సినిమా పేరు పెట్టి రీమేక్ కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు, కానీ అది కూడా వర్కౌట్ అయ్యాలేదు. నిజంగా ఆ సినిమా టైటిల్ పెట్టి ఆ సినిమా పరువు తీసినటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి ఆ ఒక్కటి వాడికి ఇప్పటికీ టీవీకి వచ్చినా కానీ కళ్ళార్పకుండా చూస్తాను నేను. అలాంటిది ఎంత డిసప్పాయింట్ చేస్తానని చెప్పి కళ్ళ కూడా అనుకోలేదు. ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి ఈ రోజు ఫ్రైడే రోజు. సుహాస్ ద ఇండోచి వాళ్ళందరికీ కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి అల్లరి నరేష్ సినిమాకి వెళ్ళేందుకే నాకైతే గట్టి గుణపాఠం అయితే జరిగింది. మీరు కూడా ట్రై చేస్తానంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలుసు కదా దగ్గర ఉన్నటువంటి థియేటర్లు ఆడుతుంది. భయ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళంతా షేర్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.